ముందుగా మనం ఇండియన్ ఆయిల్ వన్ అనే యాప్ని మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇండియన్ గ్యాస్ వాళ్ళ అఫీషియల్ యాప్. ఇక్కడ మనకి హోమ్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మనకి పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం క్లిక్ చేయాలి. అక్కడ మనకి లాగిన్ ఆర్ సైన్ అప్ ఉంది కదా, వెల్కమ్ గెస్ట్, అక్కడ మనం క్లిక్ చేయాలి. దాని తర్వాత మనకి ఇక్కడ లాగిన్ కావాలి. ఇక్కడ లాగిన్ కానీ మనం ఆల్రెడీ అకౌంట్ లాగిన్ అయ్యి ఉంటే మీరు లాగిన్ కావచ్చు, లేదంటే కొత్తగా రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యాక మళ్ళీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కొట్టండి, ఆ తర్వాత లాగిన్ అవ్వచ్చు. ఇలా మనం లాగిన్ అయ్యాక మళ్ళీ మనకి హోమ్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ డిస్కార్డ్ చేసి మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసాక మనకి ఇక్కడ ఎల్పిజి అని ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసాక మనకి డొమెస్టిక్ కనెక్షన్ అండ్ అలాగే కమర్షియల్ కనెక్షన్, మీది ఏ కనెక్షనో దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ ట్రాక్ సర్వీస్ రిక్వెస్ట్, ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. మనకి ఇప్పుడు ఈ రెండు కూడా అవసరం లేదు. దాని కింద మేనేజ్ సర్వీస్ ఉంటుంది. ఇక్కడ మనం చేంజ్ డిస్ట్రిబ్యూటర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి సిటీ అడ్రస్ చేంజ్ అని ఉంది, పోర్టబిలిటీ టీవీ. సిటీ అడ్రస్ చేంజ్ అంటే మనం అదే సిటీలో ఉంటాం కానీ మన అడ్రస్ చేంజ్ అవుతుంది అలా. సో అందుకని మనకి డిస్ట్రిబ్యూటర్ చేంజ్ కావాలి కాబట్టి మనం సిటీ అడ్రస్ చేంజ్ని క్లిక్ చేస్తాం. తర్వాత పోర్టబిలిటీ అంటే మీరు ఉన్న లొకేషన్లోనే ఉంటున్నారు కానీ మీకు ఇప్పుడు మీ ప్రజెంట్ డిస్ట్రిబ్యూటర్ మీకు నచ్చట్లే, డిస్ట్రిబ్యూటర్ మార్చాలనుకుంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు టీవీ ఆప్షన్ అంటే మీరు ఇప్పుడు సిటీ ప్లస్ హైదరాబాద్ రేంజ్లో వచ్చి మొత్తం మీరు వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ మీరు టీవీ ఆప్షన్ని క్లిక్ చేయండి. అండ్ సో ఇప్పుడు నేను సిటీ రేడియస్లోనే ఉన్నాను కానీ నా అడ్రస్ ఒకటి చేంజ్ చేస్తాను కాబట్టి నేను టీటీవీ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. నాకు డిస్ట్రిబ్యూటర్ మాత్రమే ఇప్పుడు చేంజ్ కావాలి నాకు. సో నేను టీటీవీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను, అదే సిటీ అడ్రస్ చేంజ్. ఇక్కడ దాన్ని మనం క్లిక్ చేశాక మనకి మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. లైక్ మన నేమ్, ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది మన ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఎవరు, మన కన్జ్యూమర్ నెంబర్, ఎల్పిజి ఐడి నెంబర్, మన మొబైల్ నెంబర్, పిన్ కోడ్ వస్తుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉంటున్న పిన్ కోడ్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి చేంజ్ పిన్ కోడ్ దగ్గర. సో దట్ మనకి అక్కడ ఆ పిన్ కోడ్లో ఉన్న అన్ని మీకు అవైలబుల్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ ప్లస్ మీ ఏరియాలో మీ చుట్టుపక్కల వాళ్ళకి అడగండి, వాళ్ళకి ఏ డిస్ట్రిబ్యూటర్ వేస్తున్నాడో వాళ్ళ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు కావాల్సిన డిస్ట్రిబ్యూటర్ని సెలెక్ట్ చేశాక మీ ఎక్కడ ఏరియాలో ఉంటారు, కాలనీ, ల్యాండ్ మార్క్, సిటీ, టౌన్ అండ్ విలేజ్, అండ్ మీ పిన్ కోడ్ అండ్ స్టేట్ వచ్చేసి డిఫాల్ట్గా వచ్చేస్తుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏరియా టైప్ అడుగుతుంది. మీరు ఇప్పుడు సిటీ రేడియస్లో వస్తే అర్బన్ సెలెక్ట్ చేయండి, సిటీ అవుట్స్కట్స్ వస్తే రూరల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను సిటీ రేడియస్లో ఉన్నాను కాబట్టి అర్బన్ సెలెక్ట్ చేశాను. అక్కడ మనకి తర్వాత ఇంకో ఆప్షన్ వస్తుంది, లోకల్ బాడీ. లైక్ మీరు ఏ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నారో దాన్ని మీరు ఎంటర్ చేయండి. అండ్ తర్వాత మనకి ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేది పెట్టాలి. మనకి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో వచ్చేసి బ్యాంక్ ఆర్ క్రెడిట్, ఎలక్ట్రిసిటీ బిల్, ఎంప్లాయీ సర్టిఫికేట్, హౌస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఇట్లా మనకు కనిపిస్తున్న ఈ డాక్యుమెంట్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి మనం అడ్రస్ ప్రూఫ్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్తున్నాను. అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ నెంబర్ వచ్చేసి మనం ఇక్కడ ఐడి వచ్చేసి మనం యూనిక్ సర్వీస్ నెంబర్ని ఇవ్వాలి. ఇక్కడ మన కరెంట్ బిల్ పైన ఉంటుంది 9 digits యూనిక్ సర్వీస్ నెంబర్ని, సీరియల్ నెంబర్ కింద ఉంటుంది. సో మనం ఇచ్చాక నెక్స్ట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ వచ్చేసి మనకి కరెంట్ బిల్ 500 KB బిలో ఉంటట్టు చూసుకోండి, లేదంటే దాన్ని కన్వర్ట్ చేసి 500 బిలో చేసి అప్లోడ్ చేయండి, లేకపోతే అది తీసుకోదు. నెక్స్ట్ సబ్మిట్ కొడితే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అండ్ మనం సబ్మిట్ కొట్టాక మనం ఇట్లా డిస్ట్రిబ్యూటర్ చేంజ్ రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అయ్యింది. అండ్ మనకు వచ్చేసి ఒక ఐడి వస్తుంది, అక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు లైక్ మన స్టేటస్ అనేది కంప్లీట్ అయిందా, రిజెక్ట్ అయిందా, యాక్సెప్ట్ అయిందా అని. మళ్ళీ నేను ఇక్కడ గో టు హోమ్ పేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఎల్పిజి క్లిక్ చేశాక మళ్ళీ మనం డొమెస్టిక్ కనెక్షన్ క్లిక్ చేయాలి. తర్వాత ట్రాక్ సర్వీసెస్ ఉంది కదా, అక్కడ మనం చేంజ్ డిస్ట్రిబ్యూటర్ కొట్టాం కదా, అక్కడ మనం ఆప్షన్ క్లిక్ చేయాలి. లైక్ అక్కడ క్లిక్ చేయగానే మనకి మన స్టేటస్ అనేది తెలుస్తుంది, లైక్ యాక్సెప్టెడా రిజెక్టెడా అని. అక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు ఇది అయ్యిందా, మీ ప్రాసెస్ అయ్యిందా కాలేదా అని. మీరు ఎప్పుడైనా మీ డిస్ట్రిబ్యూటర్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అవ్వి మేము ఇలా ఆన్లైన్లో మేము చేస్తున్నాం, మాకు ఇది యాక్సెప్ట్ చేయండి అని ఒకసారి ముందుగా వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. సో దట్ బెటర్ మీకు 1 dayలో అయిపోతుంది. నాకు మాత్రం ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే 20 days అయింది, ఫోన్ చేస్తే కాల్ లేదు, లిఫ్ట్ లేదు, ఫోన్ చేస్తే అసలు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మళ్ళీ తర్వాత నేను వేరే డిస్ట్రిబ్యూటర్ పెడితే ఆ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి నాకు 1 dayలో రిజాల్వ్ అయింది, 1 dayలో నాకు చేంజ్ అయ్యింది. అండ్ నా స్టేటస్ కూడా మీకు చూపిస్తాను మీకు.
అండ్ ఇక్కడ చూడండి, నాకు కంప్లీటెడ్ అని వచ్చింది. సో మనం సింపుల్గా ఆన్లైన్లో చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్ టు ఆఫీస్ మనం తిరగకుండా ఇంట్లో కూర్చొని ఒక 5 minutesలో కంప్లీట్ చేయగలుగుతాం. సో అందరు కూడా ఆన్లైన్లో వర్క్ అవుతుండగా బయట కిందకి వెళ్ళి చేసుకోవడం